మరి మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే ఉప్పల్ లక్ష్మారెడ్డి అన్న గారిని మాట్లాడుతున్నారు. మెగా క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ముఖ్యంగా లయన్స్ క్లబ్ వాళ్ళకి, అలాగనే పెద్దలు దేవేందర్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, ముత్యం రెడ్డి అన్న గారికి మళ్ళీ ఒకసారి నీకు హ్యాపీ బర్త్డే అన్న. అట్లే మన యాదగిరి గారి ప్రెసిడెంట్ గారికి, సత్యరెడ్డి అన్న గారికి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆ బీపీ షుగర్ రావద్దు అంటే మెయిన్గా వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కంపల్సరీ ఉండాలి. ప్రతి స్కూల్లో కూడా గ్రౌండ్ ఉండాలి కంపల్సరీగా. నేను ప్రతి చోట కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతామండి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ మంచిగా ఉండాలంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో. ఇంకా ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, ఎక్కడ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, ఎవరైనా డబ్బులు కట్టుకుని వచ్చినా కూడా నేను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నేను ఇప్పిస్తాను. లేదు ఎవరన్నా మొదలే నా దగ్గరికి వస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ కావాలో నా ద్వారా కూడా నేను తప్పకుండా వాళ్ళకి అందరికీ కూడా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా అంటే ఎల్ఓసి అట్లాంటివి కూడా అడ్వాన్స్గా అంటే సీఎం ద్వారా నుంచి అవన్నీ లెటర్లు తీసుకొస్తే ఇవన్నీ ఆ డబ్బులు కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. అట్లా మీరు పోతే మీరు అందరు చూస్తూ ఉన్నారు నా పోస్టర్లన్నీ, ఫీజు మీది, ర్యాంక్ మీది, ఫీజు నాది అని ఒక స్లోగన్ కూడా తీసుకొని ఉన్నాము. డెఫినెట్గా ఇంకా నేను ఇంకోటి అందరు కట్టా ఎంతమంది అన్నారని మీ చుట్టుపక్కల ఎవరున్నా కూడా నా దగ్గర పంపేయండి, వాళ్ళ ఫీజు కట్టే బాధ్యత నాది. కాబట్టి మంచి చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని నేను పెట్టడం జరుగుతుంది. మీరు అందరూ కూడా డెవలప్మెంట్, రోడ్లు, రైళ్లు అందరూ చేస్తారు, అందరు లీడర్లు. కానీ అది కాకుండా ఎడ్యుకేషన్ వైజ్ నేను చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను నేను. కాబట్టి ఇంకా మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా పనిచేస్తానని చెప్పి కోరుకుంటూ, మీ స్కూల్లో నృత్యం పెట్టిన పెట్టినందుకు మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ అన్న. ఈ రెగ్యులర్గా పెడతా ఉంటాను, నువ్వు ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు నేను వస్తాను. థ్యాంక్ యూ.